సో జాహ్నవి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ నుండి కూడా హిందీలోనే మాట్లాడుతూ హిందీలోనే పెరుగుతూ వచ్చారు. ఫస్ట్ టైం తెలుగు సాంగ్ పాడేటప్పుడు ఏమైనా భయం వేసిందా? ఎలా ఫీల్ అయ్యారు? डर तो ऐसा कुछ नहीं लगा. I mean, I was excited to sing the song. ఓకే, जो స్టూడియోలో डर गया समझो मर गया. రికార్డింగ్ జరిగేటప్పుడు ఎక్సైటింగ్ గానే ఉన్నారా? ఎలా ఎలా అనిపించింది? हाँ, अच्छा लगा. मतलब स्टूडियो पूरा like ఫస్ట్ ఎక్స్పీరియన్స్. हाँ, pleasant experience. థియేటర్ మొత్తం వదిలిపెట్టేది, ఎవ్వరు ఉండకపోయేది. నేను కూడా పోయి అక్కడ కూర్చోపోయేది భయపడుతుందని, బయట కూర్చునేది. ఈమె పాడిన తర్వాత ఎవరైతే రికార్డ్ చేస్తారో రికార్డ్ చేసి ఆయన పిలిచి పల్లవి అయిపోయింది సార్ రండి అంటే పోయి కూర్చొని పల్లవి వినేది. విని ఓకే ఇది బాగుంది అంటే బాగుంది అని చెప్పేది. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయినా చెప్పి వచ్చేది. ఓకే, నార్మల్ గా అయితే మీరు ఇప్పుడు చెప్పారు కదా, మేము రిలీజ్ చేసి అలా వదిలేసామంతే, పెద్ద పట్టించుకోలేదు అని చెప్పి. తను పాడినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కొంతైనా ఉందా? ఓకే బాగుంది అని చెప్పి. మాకు ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. అసలు కాన్ఫిడెన్స్ మీకైనా కాన్ఫిడెన్స్ ఉందా? మీ పేరేం పేరు అని? తేజస్వి. తేజ గారు, మేము ఓపెన్ గా మాట్లాడుకున్నది. ఇక్కడ ఏదో మీడియా ముందు మనం కథలు చెప్పాలి, ఇక్కడ ఏదో యాక్టింగ్ చేయాలి, ఇది ఏం లేదు. అర్థమవుతుంది. 100% మేము ఏం ఫీల్ అయినామో అదంతా డిస్కస్ చేసుకున్నాం. ఏదో చాటుకి మొహం ముందు ఒకలాగా వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఇది కాదు. నిజంగానే మేమందరం ఏమనుకున్నాం అంటే చేసిన తర్వాత సరే ఒక ప్రయత్నం అయితే చేసినాం. మళ్ళీ ఒక ప్రయత్నం కాదమ్మా, ఇది ఒకే ప్రయత్నం 4 చోట్ల హిందీ, తమిళ్, కన్నడ ఇవి కూడా రాయించినాం. ఇవి కూడా రాసిన వాళ్ళంతా చాలా పెద్ద లిరిక్ రైటర్స్. ఇవి రాసిన వాళ్ళంతా ముంబైలో రఖీబాలం, కన్నడలో వరదరాజు గారు, తమిళ్లో స్నేహన్ గారు, మంచి ప్రొఫైల్ ఉన్న లిరిసిస్టులు అంతా. ఇంత దూరం ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఏమైతుంది, వస్తే వస్తుంది, పోతే పోతుంది, వదిలేద్దాం మనం, ఏదైనా నేచర్ డిసైడ్ చేస్తుంది అనుకుని వదిలినాం. మేము అసలు ఎవ్వరం సరదాకి కూడా అబద్ధం మాట్లాడుకోలేదు. మేము ఏది నిజంగా ఏది ఫీల్ అయినా అదే చెప్తున్నాం మీకు. మేము ఏది మాట్లాడుకున్నాం అదే చెప్తున్నాం. ఓకే, ఫైనల్ గా ఇంత సక్సెస్ అయింది, మామూలు సక్సెస్ కాదు అసలు. సో ఆ వ్యూస్ కానీ వచ్చిన కమెంట్స్ కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? అసలు ఎగ్జైట్మెంట్ లో ఉన్నాం ఇప్పటికి కూడా. ఈ రోజు ఏంది జూన్ 6. అవును, జూన్ 6. ఈ రోజు కూడా 1 మిలియన్ పోతుంది. రోజుకి 1 మిలియన్ డెఫినెట్ గా పోతుంది. ప్లస్ తన పాడుతున్న విధానం కానీ ఆ వీడియోలో చూస్తుంటే చాలా చక్కగా ఉంది. సో వీడియో అలా చేసి అలా పెట్టాలి అని ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? అది డైరెక్టర్ తిరుపతి ఉంటాడు, అతనే డిఓపి, ఆయన డైరెక్టర్. యాక్చువల్ గా ఈ పాటని ఫస్ట్ రోజు మేము మరి రికార్డింగ్ థియేటర్ లో జస్ట్ మేకింగ్ తీసి వదిలేద్దామని అనుకున్నాం. ఆయన వచ్చి ఈమెను చూసి ఆ థియేటర్ చూసి అట్మాస్ఫియర్ చూసి ఇక్కడ అస్సలే వద్దన్నాను. ఎట్లా తమ్ముడు అంటే, ఇక్కడ అసలు వద్దన్న, నాకు ఒక 2 days టైం ఇవ్వు, నేను దీనికి ఒక పాట చాలా బాగున్నది, స్లోగా హిట్ అయిద్దన్న ఈ పాట, మనం దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అక్కర్లేదు, మనం చేయడం, మీరు ఆడియో మంచిగా చేస్తున్నారు, నేను కూడా వీడియో మంచి విజువల్ ఇస్తానా, దీన్ని తక్కువ ఖర్చులో ఎక్కువ రీచ్ అయ్యేలాగా మంచి విజువల్ బాగా చేసి రిచ్గా చేసిన అనేలాగా నేను ఒక స్క్రిప్ట్ రాసుకొని నీకు చెప్తానని నా మైండ్లో ఫస్ట్ నాకు టైం అంటే 2 రోజులు వదిలేసిన. సెకండ్ డే ఫోన్ చేసి అయినా నాకు ఒక రికార్డింగ్ థియేటర్ కానీ ఏదైనా ఒక రూమ్ లాంటిది కావాలన్నా, సరే అని సికింద్రాబాద్లో ఒక రికార్డింగ్ థియేటర్ బుక్ చేసి రిధమ్ ఆన్లైన్ అని ఫోన్ చేసి చెప్పేసిన. తమ్ముడు చేసిన ఒక రికార్డింగ్ థియేటర్ అంటే వచ్చి అక్కడ పోయి ఆ రికార్డింగ్ థియేటర్ చూసి దాంట్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు అంతా ప్రాపర్టీస్ అన్ని ఫిట్ చేయించి ఆర్కెస్ట్రాలో పిలిపించి ఒకే రాత్రి షూట్ చేసిండు. అది నాకు తెలిసి ఒక 5 నుంచి 6 గంటలు షూట్ చేసిండు అంతే. ఈమె అప్పుడు చేస్తున్నప్పుడు ఇట్లున్నది, ఓపెనింగ్ అయిపోయేసరికి ఇట్లా అయిపోయింది. 6 hours పాపం కూర్చొని పాడి పాడి పాడి. కానీ అయినా మళ్ళీ అంతా షూట్ చేసిన తర్వాత ఒక బిట్ మిస్ అయితే మళ్ళీ చేయండి, మళ్ళీ కూర్చొని చేసిన పాపం. ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫ్లూట్ బేస్ వర్క్ ఇదంతా, ట్రాక్ అంతా ఫ్లూటే ఎక్కువ ఉంటుంది. ఆర్కెస్ట్రాకు సంబంధించిన ఆయన ఆర్కెస్ట్రా అంతా తెచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన పోతే ఏం చేసి మర్చిపోయి ఫ్లూట్ బ్యాగ్ పట్టుకుని పోయింది. షూటింగ్ అట్లా ఒక 1.5 hour పోస్ట్ పోన్ అయింది. అప్పుడు అది పల్లె వంశీ అని హైదరాబాద్ మోడల్స్ ఉంటది ఇక్కడ ఏజెన్సీ, ఆయన కళ్యాణ్ లీడర్ కళ్యాణ్ అని మావాడు ఇద్దరు పోయి పాపం వాళ్ళు రాత్రి ఆడికి వచ్చి ఏదో కలిసిపోదామని వచ్చిన వాళ్ళు, వాళ్ళిద్దరికి ఇట్లా ఫ్లూట్ మిస్ అయింది, మీరు పోయి తీసుకురండి అంటే పోయి పాపం 1.5 గంట అదో అడ్వెంచర్ నైట్ వాళ్ళు పోయి అది తీసుకొని వచ్చింది. అలా షూట్ అప్పుడు కూడా చాలా అద్భుతాలు జరిగినాయి దాంట్లో. ఇన్ని ఆటంకాలు వచ్చినాయి కాబట్టి ఫైనల్లీ ఇంత సక్సెస్ అయిపోయింది. సో జాహ్నవి, ఒక్కసారి మాకు లైవ్ లో సాంగ్ వినాలని ఉంది.
అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి అంట అమ్మ పాడే లాలి పాట తేనె నూరి పారేనులంట నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుక్కలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలూపే అమ్మాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దివేనా. నిజంగా నేను నార్మల్ గా చెప్పట్లేదు, ఊరికే చెప్పాలని చెప్పట్లేదు, చాలా అంటే చాలా బాగుంది. అంటే అందులో బయట సాంగ్స్ దాంట్లో వింటున్న దానికంటే లైవ్ లో వింటుంటే ఇంకా ఇంకా చాలా బాగుంది. తను డైరెక్ట్ గా చూసుకుంటూ దాన్ని చాలా ఫీల్ అయి పాడుతుంది. మీకు ఎలా అనిపించింది? ఈ అమ్మాయికి తెలుగు రాదు, బాగా పాడుతుంది అని ఎలా కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అసలు మీకు? ఆమెకు మ్యూజిక్ వచ్చండి. ఓకే. చాలా మంచి చాలా మంచి గురువు దగ్గర నేర్చుకున్నాను. ఓకే. అట్లా వాయిస్ కల్చర్ విన్న తర్వాత పాడుతుంది అనే హోప్ మొదటి నుంచి ఉన్నది. ఈ పాటకు సూట్ కాదేమో అనే ఫీలింగ్ వచ్చింది మాకు. ఓకే. అది ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడేమనిపిస్తుంది? ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళు జనాలు ప్రూవ్ ఎవరి చేసేసారు. మనం ఎవరినైతే అలరించాలని చేసినామో, ఎవరినైతే ఆకట్టుకోవాలని చేసినామో, ఎవరైతే ఇది విని ఆనందపడాలని చేసినామో వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనం ఎవరు? అంతే కదా. వాళ్ళే జడ్జెస్, వాళ్ళే ఫైనల్.